ఆ పోస్ట్ మార్టం జరిగింది కదా, ఎవరైనా వచ్చారా పరామర్శించడానికి రాలేదండి. పెద్దాపురంలో ఆదివారం మేము ఎంతో నరకం అనిపించాం, ఎవ్వరూ పట్టించుకోలేదు. మాకు మేము వాళ్ళ కాళ్ళు వీళ్ళ కాళ్ళు పట్టుకొని మేమే సొంతంగా చేయించుకున్నామండి. ఎవరు రాజకీయ నాయకులు కానీ ఎవరు కూడా మమ్మల్ని స్పందించలేదండి. కనీసం ఇక్కడ ఎమ్మెల్యే పంత నానాజీ ఉన్నారు, అలాగే చిరంజీవి అభిమానులు, పవన్ కళ్యాణ్ అభిమానులు ఉన్నారని మిమ్మల్ని రాలేదండి. మేము చెప్పండి, ఫోన్ చేసిన ఫోన్ రెస్పాండింగ్ కూడా లేదండి. ఇప్పుడు వరకు లేదండి. ఇప్పుడు కూడా మేము ఇంకా అలాగే ఎవరు కూడా రాలేదేంటి, ఇంతమంది రాజకీయ నాయకులు ఏమయ్యారని మేమే ఇబ్బంది పడుతున్నామండి. మొత్తం ఉదయసారి పిఏకి మొత్తం అందరికీ చేసాం సార్, ఎవ్వరూ కూడా రెస్పాన్స్ అవ్వలేదు సార్. ఎంపీ కిరణ్ గారికి మొత్తం అందరికీ చేసాం సార్, ఎవ్వరూ రెస్పాన్స్ అవ్వలేదండి. కనీసం ఎవరిని పంపించలేదు, ఏది లేదు సార్ మాకు. అది అలా చరణ్ చనిపోవడానికి కారణం ఏంటండి? చేసే సార్, దానికి ఫంక్షన్కి వెళ్ళారు, ఆ ఫంక్షన్కి వెళ్ళారు, వచ్చారు అంతే. అక్కడి నుంచి ఏంటికంటే మా చిన్నానికంటే చిరంజీవి అంటే చాలా అభిమానం అండి. వాళ్ళ పిల్లోడికి చరణ్ అని పేరు పెట్టుకున్నారండి, చనిపోయిన అబ్బాయికి చరణ్ అని పేరు పెట్టుకున్నారండి. అంత అభిమానం అండి వాళ్ళంటే. అందుకనే కేవలం మన చరణ్ గారిని చూడడానికి మాత్రమే వీళ్ళు వెళ్ళారండి. మా చిన్న అంత అభిమానం ఉంది కదా, ఆ అభిమానం ఇవాళ పరామర్శ కన్నా నోచుకుందా? ఏమీ లేదు సార్ అసలు. కనీసం ఆయన అంత పెద్ద స్థాయి ఉన్నా ఆయన రారు సార్. కనీసం ఒక ఫోను ఏదీ లేదండి. మాకు అది బాధగా ఉన్నదండి. వాళ్ళు ఎవరో ఫోన్ లేదు సార్. కనీసం ఆ ఎమ్మెల్యే దగ్గర నుంచి అన్నా పోనీ, ఆ ఎమ్మెల్యే ఏదో పనిలో ఉండొచ్చు. కనీసం పిఏలు వాళ్ళ పక్కన చుట్టుపక్కల చాలామంది ఉంటారండి. మా వార్డు కనీసం వార్డుకి అవుతే వాళ్ళు కూడా రాలేదు సార్. మాకు ఎవరో రాలేదండి. మీరు చెప్పండి, ఈ గుండెల నిండా పెట్టుకున్న అభిమానం కనీసం ఈ రోజు ఆపద వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు పరామర్శకు ఉపయోగపడింది అంటే ఏం ఉపయోగపడలేదండి. ఎవరు స్పందించలేదండి. వాళ్ళ పెద్దలు రాకపోయినా కనీసం వాళ్ళ పక్కన ఉంటారు కదా, పిఏను ఇంకో వేరే ఉంటారండి. కనీసం ఎవరు వచ్చి అయ్యో పాపం ఇలా జరిగిందా అన్న మన అమ్మాయికి ఇలా జరిగింది కదా, మన కుర్రోడికి ఇలా జరిగింది కదా, కనీసం స్పందిద్దాం, మనం వాళ్ళకి వాదార్థం, వాళ్ళు ఏదన్నా ఆర్థికంగా సాయం చేద్దాం అనుకోండి, కనీసం చేయకపోయినా వచ్చి కూడా పలకరించలేదు. వాళ్ళు చాలా బాధలో ఉన్నారండి. బాగా పూర్ ఫ్యామిలీ అండి. ఇళ్లలో పాసి పని చేసుకుని చదివించుకొని పళ్ళు ఓ పూట ఉంటే ఓ పూట ఉండదు వ్యాపారం, ఏదో పూల పని చేసుకుని అలా పోషించుకొని పెంచుకున్నాను పిల్లల్ని. ఇవాళ రేపు ఉద్యోగం వస్తామో బాగా బతుకుతామో అన్న టైంలో ఇలా జరిగిపోయింది. చాలా అంటే చాలా నష్టం అండి. అది ఎవరు పూడ్చలేండి మేము కూడా.